వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే నటుడు మోహన్ బాబు గారు నిన్న జర్నలిస్టుల పైన అతి దారుణంగా ప్రవర్తించి ఆయన కొట్టడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే నటుడు మోహన్ బాబు గారు కాదు, చాలా జర్నలిస్టుల పైన రకరకాల అటాక్స్ అయితే జరుగుతున్నాయి. కొన్ని ప్రభుత్వాల నుంచి కూడా జరుగుతున్నాయి. అండ్ రీసెంట్ గా చూసుకుంటే చాలా దారుణంగా ఆయన ఒక జర్నలిస్ట్ ని కొట్టడం జరిగింది. అసలు ఎట్లా సార్, దీన్ని ఎట్లా చూడాలి? గత నెల మీద పోయిన నెల మీరు ఒకసారి చూస్తే, ఇప్పుడు ఈ మధ్యలో అయితే మా ఆఫీస్ లో కూడా కరెంట్ గిరానికి పోయింది అనుకో, జై కాంగ్రెస్ అంటున్నాం మేము. అంటే అది వ్యంగ్యంగా అంటున్నామా, అది ప్రజలకు అర్థమైంది. అయితే అప్పుడప్పుడు పవర్ పోతుంది సిటీలో, ఓ అర్ధ గంట, ఓ 15 నిమిషాలు, అప్పుడప్పుడు 5 నిమిషాలు. అంటే నిరంతర సరఫరా అనేది లేదు, ఇట్లా అప్పుడప్పుడు పోతా ఉన్నది. అయితే మనం ఏమైనా పని చేసుకుంటుంటే అంతరాయం అవుతుందిగా. ఒక మహిళ ఏం చేసింది, ఒక ట్వీట్ పెట్టింది. గత నెలలో మీద పోయిన నెలలో ఒక ట్వీట్ పెట్టింది. ఏమని పెట్టిందంటే, అరే మొత్తం ఇట్లా అరెస్ట్ చేస్తాను నన్ను, ఇదేంది ఊకే పవర్ పోతుంది అని ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ ని ఒక ఆమె జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఏం చేసిందంటే, ఆమె హ్యాండిల్ మీద మళ్ళీ రీట్వీట్ చేసుకున్నది. ఆమెకు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు కదా, జర్నలిస్ట్ అనేవి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు. అయితే చాలా మంది ఆ ట్వీట్ ని చూసిండ్రు, మళ్ళీ రెస్పాండ్ అయినరు. ఒక గంట 2 గంటల లోపట్నే ఆ ఏరియాకు సంబంధించిన లైన్ మ్యాన్ వచ్చి ఈ ట్వీట్ తీసే అంటాడు. ట్వీట్ ఆమె నేనేం తీసా ట్వీట్, నేను నా వృత్తి జర్నలిజము, నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ని, ఏమైనా తప్పు జరిగితే నేను ఎత్తి చూపిస్తా, 100% నేను ఎత్తి చూపిస్తా అని ఆమె రిప్లై ఇచ్చింది. రిప్లై ఇస్తే వాడు ఏం చేస్తాడు తెలుసా, ఆ జర్నలిస్ట్ మీద పోయి కేసు పెడతాడు. ఏందంట, ఈ మొదలైన విధులకు ఆమె జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్టు ఆటంకం కలిగించినాడు. దీనికంటే దారుణం ఏమని ఉంటుందా, ఆమె మీద ఎఫ్ఐఆర్ చేస్తారు. పోలీసు వాళ్ళు ఆమె మీద ఎఫ్ఐఆర్ చేస్తారు. అంటే వృత్తిపరంగా జర్నలిస్టులు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనేది ఒక చిన్న ఉదాహరణ. అదేవిధంగా నిన్న న్యూస్ కొరకు పోయిండు. ఇప్పుడు నీకు సంబంధించిన ఇల్లు కానీ ఇప్పుడు బౌన్సర్లు ఎందుకు పెట్టుకుంటాడండి మోహన్ బాబు? వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు సంబంధం లేదు. వాళ్ళు కొట్లాడుకొని ఏమైనా చేసుకొని వాళ్ళని తిట్టుకొని అయ్య కొడుకు తిట్టుకుంటే మనకు సంబంధం. జర్నలిస్టులకు కానీ సమాజానికి ఏం సంబంధం అండి? ఇప్పుడు ఆ జర్నలిస్టులు పోయినరు, కొంతమంది మీడియా మిత్రులు పోయినరు, లేకుంటే పాత్రికేయ మిత్రులు పోయినరు. పోయినప్పుడు నీకు ఇష్టం లేకపోతే మా ఇంట్లోకి రాకపోయాను, అక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళతో చెప్పించి పంపించచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని నువ్వు పోలీస్ కంప్లైంట్ పెడతావు, నువ్వు బజార్లో పడతావు. బజార్లో పడి ఆడికి వచ్చిన మీడియా వ్యంగ్యంగా రాస్తుంది అంటే ఎందుకు రాస్తారు? మీడియా ఎందుకు వ్యంగ్యంగా రాస్తుంది? ఆడికి జరిగినది రాస్తుంది. నువ్వేమన్నావో రాస్తుంది, లేకుంటే నీ కొడుకు ఏమన్నాడో రాస్తుంది, నీ కుటుంబ సభ్యులు ఏమన్నారో రాస్తుంది. అది ఏమైందో వాస్తవ పరిస్థితి మీడియా. ఇప్పుడు స్వామి మాలేసుకున్న వ్యక్తిని కూడా నువ్వు ఇట్లా ఉరుకొచ్చి కొడతా అంటే నువ్వు ఏం తార్కారిజం చూపెట్టదలుచుకున్నావా? లేకుంటే వృత్తిపరంగా జర్నలిస్టులు చాలా సవాళ్ళు ఎదుర్కొంటారు. వీళ్ళకొక జర్నలిస్ట్, నా ఉద్దేశం ప్రకారం, ఒకటి తేజ నువ్వు చూడు, నెట్ఫ్లిక్స్ లా స్కూప్ అని ఒకటి వస్తుంది. స్కూప్ అని ఒక సిరీస్ ఉంటుంది, వెబ్ సిరీస్. దానిలో కొంతమంది అంటే 2 గ్యాంగ్ల మధ్యలో జరిగిన వార్లో కవర్, అంటే బాంబేలో అప్పట్లో ప్రాబల్యం బాగుంటుండే. ఒకటి అరుణ్ గావ్లీ అని, మళ్ళా అదే అంటే చోటా రాజన్ అని, మన దావుద్ ఇబ్రాహిం అని, అట్లా మొత్తం గ్యాంగ్స్ 95 నుండి 90వ దశకం నుండి లేట్ 2003, 2004, 2005 దాకా కూడా ఒక 10-15 years, 20 years క్రిందట కూడా ఆ గ్యాంగ్ల ప్రాబల్యం, గ్యాంగ్ వార్స్ జరుగుతుండే, ఆధిపత్యం కొరకు పోరుంటుండే. అయితే ఈ మధ్యలో కొంతమంది జర్నలిస్టులు ఒక గ్యాంగ్ కు అనుకూలంగా కొన్ని ఆర్టికల్స్ కానీ లేకుంటే ఏదైనా రాస్తున్నారని, వాళ్ళని గ్లోరిఫై చేస్తున్నారని ఇంకొక గ్యాంగ్ కు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ మీద పగ తీర్చుకోవడం, లేకుంటే వాళ్ళను దారుణంగా హింసించడం, వాళ్ళని చంపడం, అట్లాంటివి జరిగింది. అయితే దీనికి పూర్తి స్థాయిలో ఇప్పుడు న్యాయవాదుల మీద కూడా వృత్తిపరంగా ఎన్నో దాడులు జరిగినాయి. కొంతమంది న్యాయవాదులను చంపినరు కూడా,
అయితే కక్షిదారులు అనుకోవచ్చు, లేకుంటే కొంతమంది ఏంటంటే వ్యక్తిగత పగ పెట్టుకొని న్యాయవాదుల మీద. అదే విధంగా జర్నలిస్టులకు కూడా వాళ్ళ వృత్తికి ఎంతో, జర్నలిస్టులు అంటే ఎన్నో సవాళ్ళను అధిగమించి వాళ్ళు ముందటి పోవాలి చూస్తారు. ఎంతో మంది ఇప్పుడు వాళ్ళ లైఫ్ నే రిస్క్ లో పెట్టి రిస్క్ లో పెట్టాల్సి వస్తుంది. కొంతమంది క్రిమినల్లను వాళ్ళ విధులలో అంతర్భాగంగా వాళ్ళను ఎక్స్పోజ్ చేయవలసి వస్తుంది. కొంతమంది ఇప్పుడు క్రైమ్ రిపోర్టర్స్ ఉంటారు, వాళ్ళు వృత్తిపరంగా వేరే జర్నలిస్టుల కంటే ఎక్కువ ఇట్లాంటి సవాళ్ళు ఎదుర్కొంటారు. అయితే దానిలో అంతర్భాగంగా వాళ్ళు కొంతమందిని ఎక్స్పోజ్ చేస్తారు. అయితే వాళ్ళకు రక్షణ అనేది కల్పించాలి. ఇప్పుడు ప్రభుత్వమే ఇట్లా చేస్తుంటే ఒక చిన్న ట్వీట్ చేసినందుకు అంటే ఎత్తి చూపితే దాన్ని సద్విమర్శగా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు కరెంట్ పోయింది, దానికి ఏం చేయాలి, దానికి ఏం మంచి మంచి ఫీడర్లు పెట్టాలి, లేకుంటే ఈడ మాల్ ఫంక్షనింగ్ అనేది చూడాలి, చూసి అరే మంచిగా చేసినావు నువ్వు, విమర్శ మాకు ఎత్తి చూపించినావు అని చెప్పి సద్విమర్శలాగా చేసుకుంటున్నాం మేము అని ప్రభుత్వ అధికారులు అంటే. లేకుంటే ఈడ చూస్తే వాళ్ళు పాపం ఆమె ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఒక ట్వీట్ పెట్టినందుకే లైన్ మెన్ వచ్చి నువ్వు ట్వీట్ ని డిలీట్ చేయనందుకు ఆమె మీద కేసు పెట్టడం జరిగింది. ఇది ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పాడు. నిన్న మనం చూస్తే దాని లోగో గుంజుకొని అదంతా మొత్తం TV9 లో చెప్తుండే, అది మొత్తం లోగో అనేది తేజగా ఉంటది, మొత్తం అది ఒక ఐరన్ ఉంటది, హెవీ మెటల్ ఉంటది. ఆ మెటల్ తో కొట్టి మొత్తం పిల్లాడు ఇట్లా రంజిత్ ఇట్లా పట్టుకొని తలకాయ పట్టుకొని ఏడుస్తుండు. మొత్తం స్టిచెస్ పడ్డాయంట, హాస్పిటల్ ఉన్నాయంట. అరే ఇది ఏంది? ఇప్పుడు నువ్వు నీ ఇంటి పరువు నువ్వే బజార్కి ఇడుచుకున్నావు నువ్వే. మోహన్ బాబుని ఉద్దేశించి నేను అంటున్నా, ఇప్పుడు ఆయన పరువు ఆయన ఈడ్చుకుంటూ, లేకుంటే ఆయన అంతర్గత ఇంట్లో 4 గోడల మధ్య జరగవలసిన విషయాలు, లేకుంటే ఏదైనా ఆస్తి పంపకాలు, లేకుంటే ఏం జరుగుతుంది మనకు తెలియదు. ఆ విషయం మనం పట్టించుకోదు కూడా. ఆ విషయాన్ని బయట పెట్టుకొని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి, పోలీస్ కంప్లైంట్ పెట్టినాక పూర్తి శాతం పోలీస్ వాళ్ళ మీద మీరు విచారణ చేయండి, దీనిలో దర్యాప్తు చేయండి అని పోలీస్ వాళ్ళ మీద నమ్మకం పెట్టకుండా, ఇప్పుడు ఏందండి ఇది మన గుండరాజా, లేకుంటే నువ్వు 50 మంది బౌన్సర్లను పెట్టుకొని కొడుకో 50 మంది బౌన్సర్లను పెట్టుకొని. బౌన్సర్లు కాకుండా కదా సార్, వాళ్ళిద్దరు కూడా వాళ్ళ గన్స్ తీసుకోవడం అక్కడ కొంచెం చాలా సేపు ఇబ్బంది పెట్టారు. వాళ్ళ గన్స్ ను కూడా సీజ్ చేశారు పోలీసులు. గన్స్ తీయడం అయితే మనకు విజువల్ గా కనబడతలేదు, కానీ వాళ్ళిద్దరికి లైసెన్స్ ఉన్నది అని పోలీసు వాళ్ళు. ఇవి ప్రమాదకరం, గన్ ఆ వెపన్ వాళ్ళ దగ్గర ఉంటే ప్రమాదకరం, ఇది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు, లేకుంటే దారుణమైన పరిస్థితులకు దారి తీయవచ్చు అని చెప్పేసి పోలీసు వాళ్ళు ముందు జాగ్రత్తగా వాళ్ళని మీ వెపన్స్ అనేటివి సరెండర్ చేయని చెప్పడం జరిగింది. అది నాకు తెలిసిన సమాచారం ప్రకారం. అంటే ముందస్తుగా ఇప్పుడు ఏంటంటే ఈ బౌన్సర్లను పెట్టుకొని అంటే ఇదేమన్నా ఫైటింగ్ రింగా, లేకుంటే అంత షోక్ ఉంటే మీరు కొట్లాడుకోండి లోపల, బౌన్సర్స్ కొట్టుకుంటారు, కొట్టుకోరు. ఈ 50 మంది నేను బౌన్సర్లను పెట్టుకుంటా, నా కొడుకు 50 మంది బౌన్సర్లను పెట్టుకుంటా, లేకపోతే ఇదేమన్నా అది సినిమా ఉంటది కదా, గ్లాడియేటర్ సినిమానా ఇదేమన్నా? ఇది నిజ జీవితం, ఇది నువ్వు సినిమాలలో జరిగినాయని నిజ జీవితాలలో చేయాలంటే కాదు కదా. ఇప్పుడు జర్నలిస్టులను కొట్టడం అనేది అది చాలా తీవ్రమైన విషయం. ఏమో జర్నలిస్ట్ నీకు వ్యక్తిగత ఒక ప్రశ్న కూడా అడగలే అతను. ఆడ ఉన్న వ్యక్తిని ఈయన కావాల్సుకొని పోయి ఆ లో గుంజుకొని కొట్టేది మనం విజువల్స్ లో చూస్తున్నాం. జర్నలిస్టులు ఆడ ఉండడం నీకు నచ్చకపోతే నువ్వు బయటికి పోనీ, లేకుంటే పోలీస్ వాళ్ళకి చెప్పేది ఉండే, ఇది మా అంతర్గత విషయం అండి, లేకుంటే మేము మీడియాకి ఎక్కదలుచుకోలేదు, మీడియా ఎందుకు వస్తుంది మా ఇంట్లోకు అనే విషయాన్ని మీడియా వాళ్ళు బయటనే ఉన్నారు, మనం చూడవచ్చు. అది గేట్ తీసుకొని లోపల పోయినాక 50 మంది బౌన్సర్లు, నీకు 50 మంది 100 మంది బౌన్సర్లు ఇంట్లో ఉంటే నీకు ఇబ్బంది లేదు. కానీ అంటే ఇదేమన్నా అప్పట్లో పాలేగాన్లు గిలేగాన్లు ఉంటుండే కదా, అట్లా నాకు ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంటది, ఒక 100 మంది 200 మంది ప్రైవేట్ ఆర్మీ పెట్టుకుంటా, ఏమన్నా అంటే నా మీదకి ఎవరైనా వస్తే నేను వాళ్ళను అటాక్ చేపిస్తా, కొడుతా అనే సంస్కృతి ఏంది? కాకుంటే లోపల కూర్చొని మాట్లాడి, లేకుంటే పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, లేకపోతే చట్టం ఉన్నది, మీరు న్యాయపరంగా చేసుకోరు. మీకు ఏమైనా వచ్చేది ఉంటే, ఇప్పుడు మనోజ్ గాని లేకుంటే వాళ్ళ తండ్రి గాని, ఇప్పుడు ఆయనకి ఏమైనా వచ్చేది ఉంటే, లేకుంటే నేను నా స్వంత ఆస్తి అనే మొత్తం అంతా ఆడియో పెట్టారు. ఇప్పుడు మీడియా కూడా దీన్ని ఇంత కవర్ చేసే అవసరం లేదు. వాళ్ళ అంతర్గత విషయాలు అవి, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలు. వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటే నలుగురిలో కూర్చొని వాళ్ళ పెద్ద మనుషులు, కుటుంబాల పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని మనం చేసుకోవచ్చు. కాకుంటే ఇది ఎట్లా పడితే అట్లా మీడియా వాళ్ళ మీద అటాక్ చేయడము, లేకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము,
ఇప్పుడు మీడియా ఎట్లా పడితే అట్లా వక్రీకరిస్తుంది, ఇది చేస్తుంది అది చేస్తుంది అని మాట్లాడడం అనేది తప్పు. ఇప్పుడు మీడియాలో అంటే ఆయన కూడా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి, అవును. వాళ్ళ మొత్తము ఫ్యామిలీ సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు. ఇప్పుడు మీడియా ద్వారానే సినిమా రంగం కానీ దేనికన్నా ప్రోత్సాహం లేకుంటే ప్రజల దృష్టిలోకి తీసుకుపోవడం లేకుంటే ప్రజలలోకి తీసుకుపోవడం మీడియానే చేస్తుంది. ఇప్పుడు మీడియా అవసరము ఎంతైతే సినిమా రంగానికి ఉన్నదో వాళ్ళకున్నదో వాళ్ళు గుర్తించాలి. అదే మీడియాని ఎట్లా పడితే అట్లా వక్రీక అంటే నీతో మంచిగా మాట్లాడినప్పుడు నీ గురించి మంచి చెప్పినప్పుడు మీడియా నిన్ను వక్రీకరించలేదా? ఇప్పుడు వక్రీకరిస్తుంది. ఎందుకంటే నువ్వు అన్న మాటలే మీడియా చూపెట్టింది. వాళ్ళేం కొత్తగా వాళ్ళేమో తయారు చేసి వాళ్ళకై వాళ్ళు స్వంతగా చెప్పుకొని చేయలే కదా. వాళ్ళు ఏం చేసి మీ ఇంట్లో జరిగిన గొడవ లేకుంటే నువ్వు బజార్లో పడ్డప్పుడు ఇది తప్పు ఇది ఒప్పు అని మీడియా చెప్పలే. మీడియా ఏం ఒక ట్రయల్ చేయలే. అంటే ఒక మనోజ్ గారికి సంబంధించి అతనిపై దాడి చేసిన తెలిసిన తర్వాతే మీడియా అక్కడ కవర్ చేసింది. కరెక్ట్. ఇప్పుడు సెలబ్రిటీస్ కు సంబంధించి వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగింది అది కూడా ఇప్పుడు ఆస్తుల కొరకు వచ్చి ఓన్కోలు కొట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని మీడియా గుర్తించి అది బయటికి తీసుకొచ్చింది. అదే ఇప్పుడు నన్ను ఎవరు కొట్టలే, నిన్న ఒకటి పెట్టిండు ఆయన, నన్ను ఎవరు కొట్టలే, నా కొడుకు నన్ను కొడతాడా, అట్లెట్లా కొడతాడు, నా కొడుకు ఏం కొట్టలే, నేను నా కొడుకుని ఇట్లా అనుకోలే, నా అట్లా అనుకో అంటే ఆయననే బహిరంగ పరిచిండు. అది అన్ని ఆయన భావోద్వేగాలను ఆయననే బహిరంగ పరిచిండు. అయితే దాంట్లో కూడా ఇప్పుడు కొడుకు కొట్టలే అంటే మళ్ళీ కంప్లైంట్ ఎందుకు ఇచ్చినావు, నీ కొడుకు ఎందుకు ఇచ్చిండు కంప్లైంట్, నువ్వు కొట్టాలంటే నీ కొడుకు ఎందుకు ఇచ్చిండు కంప్లైంట్, అవన్నీ ఆ విషయాలన్నీ బౌండ్ బై రికార్డ్. మీరు ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చిండు, వాళ్ళ కొడుకు ఏం కంప్లైంట్ ఇచ్చిండు అంత మొత్తం రికార్డ్ లో ఉన్నది. ఆ విషయాలే మీడియా మాట్లాడింది కానీ కొత్త విషయం ఏం మాట్లాడలే. ఈయన తప్పు చేసిండు, ఆయన సరిగ్గా ఉన్నాడని మీడియా చెప్పలే. ఇట్లా జరిగింది అనేది రిపోర్ట్ చేసినాక ఒక 50 మంది బౌన్సర్లను ఈయన తీసుకుపోయి ఆడో 100 మంది బౌన్సర్లను ఆయన పెట్టుకొని అట్లా ఉన్నది ఉద్రిక్త వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు ఆడ నెలకొని ఉన్నాయని చెప్పేసి న్యూస్ కవర్ చేయకపోయిన మీడియా మిత్రుల మీద దాడి చేయడం అనేది అది తప్పది. ఇప్పుడు ఆయన మీడియా చలో మీడియా వాళ్ళు వక్రీకరిస్తారు లేకపోతే మీడియా వాళ్ళు వేరే లెక్క రాస్తున్నారు తప్పు అని ఆయన ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చేది ఉండే. అందరు మీడియా మిత్రులు